సాధారణంగా బంగారం కొనిపెట్టుకుంటే భవిష్యత్తులో దాని విలువ పెరిగి లాభాలు వస్తాయని ఎక్కువగా బంగారం పైనే పెట్టుబడి పెడతారు చాలా మంది. ఇప్పుడు బంగారాన్ని బీట్ చేసి దూసుకుపోతోంది వెండి. అవును, ఇప్పుడు వెండి కొని పెట్టుకుంటే భవిష్యత్తులో బంగారాన్ని మించిన లాభాలు తెస్తుందంటున్నారు నిపుణులు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. విజేతలను ఓడిపోయిన వారి నుండి వేరు చేసే మనస్తత్వాన్ని హైలైట్ చేశారు. నేను కలిగి ఉంటాను, నేను కలిగి ఉండగలను, నేను కలిగి ఉండాలి వంటి మాటలు ఓడిపోయిన వ్యక్తి చెప్పే మాటలంటూ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా కియోసాకి బంగారం, వెండి, బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా వెండి ఇటీవల ఔన్స్ $35కు చేరుకుందని, ఈ సంవత్సరం అది ప్రస్తుతం ఉత్తమ ధర అని, ఈ సంవత్సరం $70లకు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కియోసాకి తన అనుచరులను పశ్చాత్తాపం అనే ఉచ్చులో పడవద్దని కోరుతున్నాడు. రాబర్ట్ కియోసాకి చాలా సంవత్సరాలుగా ప్రజలను నగదు రూపంలో డబ్బు ఆదా చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన ప్రభుత్వం జారీ చేసిన కరెన్సీని నకిలీ డబ్బు అని పిలుస్తారు. బదులుగా సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి మరియు బిట్ కాయిన్ల వంటి నిజమైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.